హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు యూ వేర్ నెవర్ రియల్లీ హియర్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఎవరో ఒక అతను తన మొహానికి తానే కవర్ వేసుకొని తనకి ఊపిరాడకుండా ఉండేటట్లు తనని తానే ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటాడు. అతను ఎవరో కాదు, మన కథలో హీరో. సో బేసికల్ గా హీరో ఏంటంటే తను ఒక FBI ఏజెంట్ అనమాట, ఎక్స్ FBI ఏజెంట్. అంతేకాకుండా తను ఒక ఎక్స్ ఆర్మీ మ్యాన్ అనమాట. ఇలాగా తనని తానే ఇబ్బంది పెట్టుకుంటాడు. ఆ తర్వాత మొహానికి ఉన్న కవర్ తీసేస్తాడు. ఆ తర్వాత తన దగ్గర ఉన్న ఒక అమ్మాయి ఫోటో తీసుకొని ఆ ఫోటోని కాల్ చేస్తాడు. అంతేకాకుండా ఒక సుత్తికి బ్లడ్ ఉంటుందన్నమాట. ఆ బ్లడ్ ని ప్రాపర్ గా కడిగేసి దాన్ని బాత్రూమ్ లో ఫ్లష్ కొట్టేస్తాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఒక కవర్ లో వేసుకొని ఎవరు లేని సమయం చూసి ఆ రూమ్ లోంచి బయటకు వస్తాడు. అంతేకాకుండా దాన్ని కూడా ఎవరికి తెలియకుండా పక్కన పడేస్తాడు, అంటే ఆ ఎవిడెన్స్ అనమాట. అదే సమయంలో మెయిన్ హాల్లో పోలీస్ ఆఫీసర్ ఉండటం చూసి ఆ హోటల్ బ్యాక్ సైడ్ నుంచి హీరో మెల్లగా బయటకు వస్తూ ఉంటాడు. అలా బయటకు వచ్చిన తర్వాత హీరో మీద ఒక దొంగోడు అటాక్ చేస్తాడు అనమాట. తన దగ్గర ఉన్న డబ్బులు, మొబైల్ అన్ని దొబ్బేద్దాం చెప్పేసి. కానీ హీరో వాడిని పెచ్చుకొట్టుడు కొట్టి అక్కడ నుంచి టాక్సీ తీసుకుని వేరే చోటుకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఒక పబ్లిక్ టెలిఫోన్ నుంచి జాన్ అని ఒక అతనికి ఫోన్ చేసి పని అయిపోయిందని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత ఇంటికి బయలుదేరతాడు. బేసికల్ గా మన కథలో హీరో ఏంటంటే కిడ్నాప్ అయిన ఆడపిల్లల్ని కాపాడి వాళ్ళని కిడ్నాప్ చేసిన వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. అది మన హీరో చేసే పని. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే హీరోకి పనిస్తుంది ఎవరో కాదు, ఇందాక ఒక అతనికి ఫోన్ చేశాడు కదా హీరో, జాన్ అని అతన్ని హీరోకి పనిస్తూ ఉంటాడు. అదే సమయంలో హీరో ఇంటికి వస్తాడు. లోపలికి వచ్చి చూస్తే హీరో వాళ్ళ అమ్మ నిద్రపోయినట్టు తన ముందు యాక్ట్ చేస్తుంటుంది అనమాట. ఆ విషయం హీరో గ్రహించి లోపలికి వెళ్ళి పడుకోమని చెప్పంటంతో సరే అని చెప్పేసి తాను కూడా లోపలికి వెళ్ళి పడుకుంటుంది. నా పక్కన కొంచెంసేపు కూర్చోరా అని చెప్పంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి వాళ్ళ అమ్మ నిద్రపోయిందాక అక్కడే కూర్చుంటాడు. ఆ తర్వాత వచ్చి తన రూమ్ లో పడుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఒక సూపర్ మార్కెట్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ షాప్ ఓనర్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత తానేంటంటే హీరోని లోపలికి తీసుకెళ్లి తనకి కొంత డబ్బు ఇస్తూ ఉంటాడు. బేసికల్ గా హీరోకి పని చెప్పేది జాన్ అనమాట. కానీ ఆ జాన్ ఏంటంటే ఈ షాప్ ఓనర్ తో టైఅప్ అయిపోయి హీరోకి డబ్బులు ఇమ్మంటూ ఉంటాడు. దాంతో ఇతను కూడా హీరోకి డబ్బులు ఇస్తూ ఉంటాడు. బేసికల్ గా హీరో ఏంటంటే ఈ షాప్ ఓనర్ కూడా తన ఇల్లు ఎక్కడుందో తెలియకుండా బతుకుతూ ఉంటాడు. కానీ ఈ షాప్ ఓనర్ కొడుకు మాత్రం హీరో ఇల్లు ఎక్కడో తెలుసుకుంటాడు. దాంతో హీరో కోపం వచ్చేస్తుంది. అదే సమయంలో ఆ షాప్ ఓనర్ ఏమంటాడంటే మిమ్మల్ని జాన్ గారు ఒకసారి మీట్ అవ్వమన్నారని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి ఇంటికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత హీరో వాళ్ళ అమ్మతో కలిసి భోంచేస్తున్నప్పుడు హీరోని వాళ్ళ అమ్మ అడుగుతుంది అనమాట, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉందని చెప్పేసి. దాంతో హీరో బాగా డిస్టర్బ్ అయిపోతాడు. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం హీరో ఒక అమ్మాయిని లవ్ చేశాడు. కాకపోతే వాళ్ళిద్దరు రిలేషన్ బ్రేక్ చేసుకుని ఎవరి జీవితం వాళ్ళు గడుపుతూ ఉన్నారు. ఆ విషయం గుర్తొచ్చిన తర్వాత హీరో వెంటనే ఒక రూమ్ లోకి వెళ్ళిపోయి మొహం నిండా కవర్ కప్పేసుకుని తనను తాను బాగా ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఒక రైల్వే స్టేషన్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత రైల్వే ట్రాక్ ను చూస్తూ ఉంటాడు. అదే సమయంలో ట్రైన్ కూడా వస్తూ ఉంటుంది. దాని మీద దూకేసి తాను చనిపోదాం అనుకుంటాడు. అలా అనుకుంటున్న సమయంలో ఒక అమ్మాయి మొహం మీద గాయంతో తననే చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ అమ్మాయిని చూసిన తర్వాత హీరో రియలైజ్ అయిపోయి తను వెనక్కి వచ్చేస్తాడు. ఆ తర్వాత తానేం చేస్తాడంటే డైరెక్ట్ గా వెళ్లి జాన్ మీట్ అవుతాడు. ఎందుకంటే ఆ షాప్ ఓనర్ చెప్పాడు కదా జాన్ మీట్ అవ్వమని చెప్పేసి. దాంతో హీరో కూడా వెళ్లి తనని మీట్ అవుతాడు. తనని మీట్ అయిన తర్వాత తానేంటంటే చుట్టూ ఫ్లవర్ బొకేస్ అని పెట్టుకుని ఉంటాడు. ఏమైందండి ఇవన్నీ ఏంటని చెప్పి అడిగితే ఏముంది, నువ్వు ఒక అమ్మాయిని కాపాడావు కదా, వాళ్ళ అమ్మా నాన్న నీకు పంపించారని చెప్పి అంటాడు. దాంతో హీరో కూడా సంతోషిస్తాడు. అంతేకాకుండా హీరో ఆ జాన్ తో ఏమంటాడంటే చూడండి ఆ షాప్ ఓనర్ ఏంజల్ ఉంది కదా, వాడిని మధ్యలో పెట్టకండి, ఏదైనా ఉంటే మనం మాట్లాడుకుందాం, ఎందుకంటే వాడికి నా అడ్రస్ తెలిసిపోయిందని చెప్పి అంటంతో సరే ఇక మీదట నీతోనే మాట్లాడతానని చెప్పి అంటాడు. అప్పుడు హీరో అడుగుతాడు ఎందుకు పిలిచారండి నన్ను అని చెప్పి అడిగితే మన స్టేట్ సెనేటర్ కి ఒక ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి అంటాడు. బేసికల్ గా సెనేటర్ అంటే అసెంబ్లీ హెడ్ అనమాట. తన కూతురిని ఎవరో కిడ్నాప్ చేశారు. ఆ అమ్మాయి పేరు నీనా. ఆ అమ్మాయి నువ్వు ఎలాగైనా పట్టుకోవాలని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే ఎవరు కిడ్నాప్ చేశారు, ఏదైనా అడ్రస్ ఉందా లేకపోతే ఏదైనా క్లూ ఉందా అని చెప్పి అడిగితే ఏమో నాకు తెలియదు, ఏదో అడ్రస్ ఉందంటే గానీ నువ్వే వెళ్ళి ఆ సెనేటర్ ని మీట్ అవ్వచ్చు అని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి డైరెక్ట్ గా వెళ్ళి ఆ సెనేటర్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత హీరో ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే మీ అమ్మాయి కిడ్నాప్ అయిన తర్వాత మీ అమ్మాయి ఎక్కడుందో మీకు కనీసం ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఎందుకంటే మీరు అసెంబ్లీ హెడ్ కదా అని చెప్పి అంటంతో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేంటంటే 235 ఈస్ట్ 39 స్ట్రీట్ అని చెప్పేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ చాలా మంది బ్రూటల్ గా అమ్మాయిలను కిడ్నాప్ చేసి వాళ్ళతో బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి నువ్వు మా అమ్మాయిని ఎలాగైనా తీసుకురావాలి, అంతేకాకుండా నా అమ్మాయిని కిడ్నాప్ చేసిన వాళ్ళని అతి దారుణంగా చంపాలని చెప్పేసి హీరోకి సెనేటర్ చెప్తాడు. సరే అని చెప్పేసి హీరో కూడా ఆ నీనా ఫొటోస్ తీసుకొని అక్కడ నుంచి బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత ఒక రెంటల్ కార్ తీసుకుంటాడు. అంతేకాకుండా అతను ఏ బిల్డింగ్ అయితే అడ్రస్ చెప్పాడో ఆ బిల్డింగ్ దగ్గరకు వచ్చి ప్రాపర్ గా బిల్డింగ్ మొత్తం అబ్జర్వ్ చేస్తాడు. ఆ తర్వాత ఒక షాప్ కి వెళ్ళి కొన్ని ఎక్విప్మెంట్స్ కొనుక్కొని అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. అలా వెళ్తున్నప్పుడు రోడ్డు మీద కొంతమంది ఏషియన్ అమ్మాయిలు వచ్చేసి మమ్మల్ని ఫొటోస్ తినని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఫొటోస్ తీస్తూ ఉంటాడు. కానీ వాళ్ళని చూసిన తర్వాత హీరోకి కొన్ని విజువల్స్ గుర్తొస్తూ ఉంటాయి అనమాట. అదేంటంటే హీరో FBI ఏజెంట్ గా పనిచేస్తున్నప్పుడు
కొంతమంది ఏషియన్ అమ్మాయిల్ని కాపాడలేకపోయాడు. వాళ్ళ శవాలు కొన్ని కంటైనర్లు ఉంటాయి అనమాట. వాళ్ళు హీరో గుర్తొచ్చేసి ఫోన్ వాళ్ళకి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో కారులో వచ్చేసి ఆ బిల్డింగ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో స్కాట్ అనే కుర్రాడు ఏంటంటే ఆ బిల్డింగ్ లోకి కవర్ తీసుకుని వెళ్తూ ఉంటాడు అనమాట. కొన్ని సామాన్లు ఉంటాయి ఆ కవర్ లో. అంతేకాకుండా కొంత సమయానికి అక్కడికి ఒక కాస్ట్లీ కార్ ఆగుతుంది. ఆ కార్ లోంచి ఒక అతను దిగి ఆ బిల్డింగ్ లోకి వెళ్తాడు. అప్పుడు హీరో కన్ఫర్మ్ చేసుకుంటాడు, ఖచ్చితంగా ఈ బిల్డింగ్ లో ఏదో తప్పు జరుగుతుంది. తన గెస్సింగ్ ప్రకారం నీనా కూడా ఇదే బిల్డింగ్ లో ఉంటుందని చెప్పేసి హీరో వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత స్కాట్ అనే కుర్రాడు సంచితో లోపలికి వెళ్ళాడు కదా, వాడేంటంటే సామాన్లన్నీ చేసి బయటకు వచ్చేస్తూ ఉంటాడు. అలా వచ్చేటప్పుడు హీరో క్యాజువల్ గా తనని అడ్రస్ అడిగినట్టు వెళ్లి అడిగేసి తనని పట్టుకొని కొట్టి కారు లోపల వేసుకుంటాడు. ఆ తర్వాత ఆ బిల్డింగ్ లో ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారని చెప్పి అడుగుతాడు. వాడేమో 2 ఉన్నారని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా అమ్మాయిలు కిడ్నాప్ చేసి ఎక్కడ దాచిపెట్టారని చెప్పి అడిగితే 3rd ఫ్లోర్ లో ఉన్నారు అమ్మాయిలు అని చెప్పేసి అంటాడు. మరీ ముఖ్యంగా ఎంట్రన్స్ డోర్ దగ్గర సెక్యూరిటీ కూడా ఎంత అని చెప్పేసి కనుక్కొని వాడికి కొంచెం మత్తు ఇంజెక్షన్ ఇచ్చేసి వాడి మొహానికి టేప్ వేసేసి ఆ స్కాట్ గాని ఆ కారులో పెట్టేసి హీరో డైరెక్ట్ గా ఆ మెయిన్ డోర్ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి లోపలికి వస్తాడు. అలా ఎంటర్ అయిన కొంత సమయానికి మొదటి సెక్యూరిటీ గార్డ్ వస్తాడు. వాడిని సుత్తుతో కొట్టి అక్కడే చంపేస్తాడు. ఆ తర్వాత లోపలికి వెళ్తున్నప్పుడు ఒక కస్టమర్ బయటకు వెళ్తూ ఉంటాడు. వాడిని కూడా కొట్టి అక్కడే చంపేస్తాడు. ఆ తర్వాత 3వ ఫ్లోర్ కి వెళ్ళి ఈ నీనా కోసం వెతుకుతున్నప్పుడు ఆ అమ్మాయి రూమ్ లోంచి ఒక కస్టమర్ బయటకు వస్తూ ఉంటాడు. వాడిని కూడా కొట్టేసి అక్కడే చంపేస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో నీనా దగ్గరికి వెళ్తాడు. కానీ వెళ్లి చూస్తే ఆ అమ్మాయి నిద్రపోతూ ఉంటుంది. ఆ అమ్మాయికి మత్తు మంది ఇస్తారనమాట. సో దాంతో హీరో ఏం చేస్తారంటే రివర్స్ లో కొన్ని నెంబర్స్ అన్ని కౌంట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ మత్తు దిగడానికి అంత సమయం పడుతుంది. అదే సమయానికి ఆమె కూడా లెగిచి కూర్చుంటుంది. వెంటనే ఆ అమ్మాయిని తన భుజాల మీద వేసుకొని అక్కడి నుంచి హడావుడిగా బయటికి తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టుకొని వెళ్లే దారిలో కారు మధ్యలో ఆపేసి కారులో స్కాట్ అనే కుర్రాడు కదా వాడిని కూడా మధ్యలోనే పడేసి అక్కడి నుంచి కారు తీసుకెళ్లి వేరే చోట పార్క్ చేసి పెడతాడు. అదే సమయంలో హీరో నేను అడుగుతాడు, ఏమైనా తింటావా ఆకలేస్తుందని చెప్పేసి. కానీ ఆ అమ్మాయి మాత్రం హీరోకి థ్యాంక్స్ చెప్తూ హక్ చేసుకుంటుంది. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే నేనని తీసుకుని ఒక హోటల్కి వెళ్ళి ఒక రూమ్ బుక్ చేసుకుని తనని ఫ్రెష్ అవ్వమంటాడు. తాను కూడా ఫ్రెష్ అవుతుంది. ఆ తర్వాత తనకు టవల్ ఇచ్చేసి నువ్వేం కంగారు పడకు, కొంత సమయానికి మీ నాన్న ఇక్కడికి వస్తాడు, ఆ తర్వాత నువ్వు మీ నాన్నతో వెళ్ళిపోవచ్చు అని చెప్పడంతో నీనా కూడా ఎంతగానో ఆనందపడుతుంది. కానీ కరెక్ట్ గా అదే సమయంలో టీవీలో ఒక న్యూస్ చెప్తారు. అది చూసి హీరో ఆ తర్వాత నీనా ఇద్దరు షాక్ అయిపోతారు. అదేంటంటే నీనా వాళ్ళ నాన్న ఉన్నాడు కదా సెనేటర్, ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఆ విజువల్స్ టీవీలో చూపిస్తూ ఉంటారు. బేసికల్ గా ఇంకొన్ని రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి అనమాట. తన మీద ఒక అభియోగం వచ్చింది. దాంతో తాను ఆ అవమానం తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోయాడు. కరెక్ట్ గా అదే సమయంలో బయట ఎవరో డోర్ కొడతారు. ఎవరు అని చెప్పేసి హీరో వెళ్ళి చూస్తే బయట హోటల్ స్టాఫ్ అతను ఉంటాడనమాట. అతని వెనకాల పోలీస్ ఆఫీసర్ వచ్చేసి అతన్ని కాల్చి చంపేస్తాడు. దాంతో ఆ బ్లడ్ కాస్త హీరో మొహం మీద పడుతుంది. ఆ పోలీస్ ఆఫీసర్ లోపలికి వచ్చేసి ఎవరికో కాల్ చేసి చెప్తాడు నీనా ఇక్కడే ఉందని చెప్పేసి. అంతేకాకుండా ఇంకో పోలీస్ ఆఫీసర్ వచ్చేసి నీనాని తీసుకెళ్తూ ఉంటాడు. కానీ హీరో నెత్తి మీద గన్ను పెట్టి ఇంకో పోలీస్ అక్కడే ఉంటాడు. కానీ నీనా మాత్రం హీరోని పిలుస్తూ ఏడుస్తూ ఉంటుంది. అదే సమయంలో హీరో ఏం చేస్తాడంటే ఈ పోలీస్ ఆఫీసర్ ని కొంచెం డైవర్ట్ చేసి ఆ గన్ను తీసుకున్న పోలీసుని కాల్చి చంపేస్తాడు. వెంటనే అక్కడి నుంచి పారిపోయి బయటకు వచ్చేసి జాన్ కి ఫోన్ చేస్తాడు. కానీ తానేమో ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇలా కాదని చెప్పేసి డైరెక్ట్ గా జాన్ ని మీట్ అవుదామని చెప్పేసి తన దగ్గరకు వస్తాడు. కానీ అక్కడికి వచ్చి చూస్తే ఆల్రెడీ జాన్ ని చంపేసి ఉంటారు. అంతేకాకుండా ఆ జాన్ టేబుల్ మీద ఆ షాప్ ఓనర్ ఏంజల్ ఉంది కదా తన విజిటింగ్ కార్డు ఉంటుంది అనమాట. ఆ విజిటింగ్ కార్డు చూసిన తర్వాత హీరోకి ఒక విషయం అర్థం అవుతుంది. ఈ జాన్ ని చంపేసి ఆ షాప్ ఓనర్ గాని అడ్రస్ కనుక్కొని ఉంటారు. ఎందుకంటే వాడి దగ్గర నుంచి హీరో అడ్రస్ తెలుసుకోవడానికి అనమాట. దాంతో హీరో ఏంటంటే వెంటనే ఆ షాప్ ఓనర్ కి కాల్ చేస్తాడు. కాకపోతే ఆ షాప్ ఓనర్ ని ఆల్రెడీ చంపేసి ఉంటారు. సో దాంతో హీరోకి ప్రాపర్ గా అర్థమయ్యే విషయం ఏంటంటే ఖచ్చితంగా ఆ షాప్ ఓనర్ గాని బెదిరించి తన అడ్రస్ కూడా తెలుసుకొని ఉంటారని చెప్పేసి హీరో హడావుడిగా తన కారులో వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు. ఇప్పుడు కథ కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరో వాళ్ళ ఒక పెద్ద సైకో అనమాట. వాళ్ళ అమ్మని ఎప్పుడు చూసినా ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. దాంతో వాళ్ళ అమ్మ భయంకరంగా అరుస్తూ ఉంటుంది అనమాట. అది కూడా బాధపడుకుంటూ. సో ఆ అరుపుల నుంచి తప్పించుకోవాలని చెప్పేసి హీరో తన మొహానికి కవర్ వేసుకొని ఆ తర్వాత చెవులు కవర్ చేసుకొని అలా ఉండిపోతూ ఉంటాడు. అందుకని తనకి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ వచ్చిందనమాట. అలా ఎప్పుడైతే తన స్ట్రెస్ కి గురయ్యాడో అప్పుడు తన మొహానికి కవర్ వేసుకొని తను బాధపడుతూ ఉంటాడు. అసలు హీరో ఇలా అవడానికి కారణం ఒకనొక సందర్భంలో వాళ్ళ నాన్నే అనమాట. అలాగా ఫ్లాష్ బ్యాక్ కట్ అవుతుంది. బేసికల్ గా హీరో చిన్నప్పుడు వాళ్ళ నాన్న నుంచి వాళ్ళ అమ్మని కాపాడుకోలేపాడు. కానీ ఇప్పుడు వీళ్ళ నుంచి తన తండ్రిని కాపాడుకోవాలని చెప్పేసి హీరో హడావుడిగా తన ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత ఇంట్లోకి డైరెక్ట్ గా వెళ్లకుండా వెనకాల డోర్ లోంచి మెల్లగా లోపలికి వస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ బెడ్రూమ్ లోకి వెళ్తాడు. వెళ్లి చూస్తే వాళ్ళ అమ్మ బెడ్ మీద పడుకొని ఉంటుంది. అమ్మ అని పిలుస్తాడు కానీ రియాక్ట్ అవ్వదు. ఒకవేళ అమ్మ నిద్రపోతున్నట్టు యాక్టింగ్ చేస్తున్నామని చెప్పేసి మళ్ళీ తాను దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ రౌడీలు వీళ్ళ అమ్మగారిని కూడా చంపేశారనమాట. దాంతో హీరో ఎంతగానో బాధపడతాడు. అదే సమయంలో హీరో అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఇంకా తన ఇంట్లో ఆ రౌడీగాలు ఉన్నారని చెప్పేసి వెంటనే కన్ను తీసుకొని అటాక్ చేస్తాడు. ఇద్దరు ఉంటారనమాట. అందులో ఒకరిని చంపేస్తాడు. ఒకరిని భుజం మీద కాలిస్తే అక్కడ పడిపోతాడనమాట. వాడి దగ్గరికి వెళ్ళి హీరో వాడిని పెచ్చగొట్టుడు కొట్టి అసలు ఎవర్రా మీరు, మా అమ్మని ఎందుకు చంపారు, మిమ్మల్ని చంపమని చెప్పింది ఎవరని చెప్పి అంటంతో
గవర్నర్ అని చెప్పి అంటాడు. బేసికల్ గా ఆ ఊర్లో అమ్మాయిలందరినీ కిడ్నాప్ చేసి ఆ బిజినెస్ చేస్తుంది ఆ ఊరి గవర్నర్ అనమాట. అంతేకాకుండా ఆ గవర్నర్ కి హీరో అంటే చాలా ఇష్టం అంట. ఆ విషయం కూడా ఈ రౌడీ గాడు చెప్తాడు. దాంతో హీరో ఒక విషయంలో హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. ఎందుకంటే ఇలాంటి పనికి మాలిన ప్రపంచంలో తన తల్లి బతికుంటాం కన్నా హ్యాపీగా చనిపోవడం బెటర్ అని చెప్పేసి హీరో ఆనందపడతాడు. అంతేకాకుండా ఆ చంపిన వాడిని అడుగుతాడు, అవునరా మా అమ్మని మీరు చంపారు కదా, ఎలా రియాక్ట్ అయిందని చెప్పి అడిగితే ఆవిడ నిద్రపోతుంది, చక్కగా చంపేశాము, ఆ నిద్రలోనే చనిపోయిందని చెప్పి అనడంతో తాను కూడా బాధపడుతూ ఉంటాడు. కాకపోతే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇలాంటి పనికి మాలిన ప్రపంచంలో నా తల్లి ఉండటం కన్నా చనిపోవడం బెటర్, ఎందుకంటే నేను కూడా ఏదో ఒక రోజు సూసైడ్ చేసుకొని చనిపోతానని చెప్పేసి హీరో కూడా ఆ కిల్లర్ పక్కన పడుకుంటాడు. ఆ కిల్లర్ గాడు కూడా మెల్లమెల్లగా చనిపోతూ ఉంటాడు. చివరిగా ఆ కిల్లర్ గాడు హీరో చేపట్టుకొని అక్కడే చనిపోతాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే వాళ్ళ అమ్మగారి శవాన్ని ఒక కవర్లో చుట్టుకొని తన కారు వెనకాల వేసుకొని అక్కడి నుంచి ఒక చెరువు దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత హీరోకి ఇంకెవరున్నారు, అందుకని వాళ్ళ అమ్మగారి శవాన్ని కూడా ఆ నీళ్ళలో పడేసి తనతో పాటు తాను కూడా చనిపోదాం అని చెప్పేసి తనకి బాగా వెయిట్ ఉండాలని చెప్పేసి కొన్ని రాళ్లు పట్టుకొని వాళ్ళ అమ్మగారి శవాన్ని నీళ్ళలో విసిరేసి తాను కూడా నీళ్ళలో దూకేస్తాడు. అలా దూకిన తర్వాత మెల్లగా చనిపోతూ ఉంటాడు. కానీ నీళ్ళలో ఉన్న వాళ్ళ అమ్మగారి శవం ఏంటంటే నీనా అలా కనిపిస్తుంటుంది అనమాట. సడన్ కి హీరోకి నీనా గుర్తొచ్చేసి ఈ అమ్మాయిని ఎలాగైనా కాపాడాలి, ఆ రౌడీ గల దగ్గర ఉందని చెప్పేసి వెంటనే హీరో ఆ నీళ్ళలోంచి బయటకు వచ్చి బతుకుతాడు. వెంటనే గవర్నర్ దగ్గర నుంచి నీనాను కాపాడాలని చెప్పేసి డైరెక్ట్ గా గవర్నర్ ఆఫీస్కి వెళ్తాడు. వెళ్లి చూస్తే అదే సమయానికి గవర్నర్ అక్కడ నుంచి బయటకు వచ్చేసి తన కారులో వేరే చోటుకు వెళ్తూ ఉంటాడు. హీరో కూడా సరే అని చెప్పేసి ఆ గవర్నర్ కార్ని ఫాలో అవుతూ ఉంటాడు. అలా వెళ్తున్న సమయంలో ఆ గవర్నర్ ఏమో తన గెస్ట్ హౌస్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్తాడు. హీరో కూడా కొంచెం వెయిట్ చేసి ఒక సుత్తి తీసుకుని మెల్లగా ఆ గవర్నర్ ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. అడ్డు వచ్చిన వాడిని సుత్తితో చంపేసుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటాడు. చివరిగా నీనా ఉన్న ఆ రూమ్ లోకి వెళ్ళి చూస్తే ఆ గవర్నర్ అక్కడ చనిపోయి ఉంటాడు. దాంతో హీరోకి అర్థమైంది ఏంటంటే నీనానే ఈ గవర్నర్ గారిని చంపేసి ఇక్కడి నుంచి పారిపోయిందని చెప్పేసి తాను అక్కడ కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఎందుకు బాధపడతాడంటే నీనా ఒక అమ్మాయి, అంతేకాకుండా ఆ అమ్మాయిలో చాలా ఇన్నోసెన్స్ ఉంది. అలాంటి ఇన్నోసెన్స్ ఉన్న అమ్మాయిని తీసుకెళ్లి తనని అబ్యూస్ చేసి తనని బాగా ఇబ్బంది పెట్టి చివరికి తనను కూడా ఒక హత్య చేసే అమ్మాయిగా ఈ సమాజం క్రియేట్ చేసిందని చెప్పేసి అందులోని ఈ గవర్నర్ గారు లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉండి అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నారు, వాళ్ళలో ఉన్న ఇన్నోసెన్స్ ని పోగొట్టి వాళ్ళను కూడా ఒక క్రిమినల్ తయారు చేస్తున్నారని చెప్పేసి తను వేసుకున్న షర్టు కూడా తీసి పక్కన పడేసి పిచ్చి వాళ్ళ బాధపడుతూ ఉంటాడు అనమాట. ఆ తర్వాత అక్కడ నుంచి మెల్లగా బయటకు వస్తున్నప్పుడు అక్కడ తనకి చిన్న హాల్యూసినేషన్ క్రియేట్ అవుతుంది అనమాట. అదేంటంటే హీరో వాళ్ళ అమ్మ సోఫాలో కూర్చున్నట్లు, అంతేకాకుండా తనకి ఎదురుగా హీరో వాళ్ళ నాన్న కూడా సుత్తి పట్టుకుని కూర్చున్నట్లు తనకి హాల్యూసినేషన్ క్రియేట్ అవుతుంది. సర్లే అని చెప్పేసి కొంచెం ముందుకెళ్ళి చూస్తే అక్కడ నీనా ఒక టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆ గవర్నర్ గారి పేక్ కోసేసింది కదా, ఆ కత్తి కూడా పక్కనే పెట్టుకుని ఉంటుంది. తను కట్ చేసినప్పుడు ఆ బ్లడ్ కూడా ఫుడ్ మీద పడుతుంది అనమాట. అయినా సరే ఆ ఫుడ్ ని నీనా తింటూ ఉంటుంది. అలా తింటున్నప్పుడు హీరో తన పక్కకి వెళ్ళి కూర్చొని నువ్వేం కంగారు పడకని చెప్పేసి నీనాకి హీరో ధైర్యం చెప్తాడనమాట. కానీ నీనా ఏమంటుందంటే నువ్వేం కంగారు పడకు, నేను బాగానే ఉన్నాను చెప్పేసి తిరిగి నీనా హీరోకే ధైర్యం చెప్తుంది. అది చూసి హీరో ఇంకా బాధపడుతూ ఉంటాడు. ఎలాంటి అమ్మాయి ఎలా అయిపోయిందని చెప్పేసి. ఎందుకంటే మామూలుగా చదువుకుంటూ ఒక అందమైన జీవితాన్ని గడపాల్సిన ఒక అమ్మాయి హత్యలు చేసుకుంటూ ఇలా కూడా ధైర్యంగా ఉంటుందని చెప్పేసి హీరో బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఆ తర్వాత నీనా వీళ్ళిద్దరు కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇద్దరు కలిసి డ్రింక్స్ తాగుతూ అవును మనం ఎక్కడికి వెళ్దాం అని చెప్పేసి నేను అడుగుతుంది. కానీ హీరో ఏమంటాడంటే నువ్వు ఎక్కడికి వెళ్దాం అంటే అక్కడికి వెళ్దాం, అంతా నీ ఇష్టం అని చెప్పేసి అంటంతో నీనా కూడా సరే అని చెప్పేసి వాష్రూమ్ కి వెళ్తుంది. అదే సమయంలో హీరో ఏం చేస్తాడంటే తన దగ్గర ఒక గన్ ఉంది కదా, ఆ గన్ను తీసుకొని తనను కాల్చుకొని చనిపోతాడు. ఆ టేబుల్ మీద అలాగే పడిపోతాడు. కానీ హీరో చనిపోయిన తర్వాత కూడా ఆ రెస్టారెంట్ లో ఎవరి పనులు చేసుకుంటూ ఉంటారు. అదే సమయంలో ఒక రెస్టారెంట్ లో పనిచేసి ఆవిడ కూడా వచ్చేసి హీరో పక్కన బిల్లు పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అక్కడ చూసే మనకేం అర్థం కాదు. అదే సమయంలో నేను అక్కడికి వస్తుంది అనమాట. వచ్చి హీరో తల మీద చేయబెడుతుంది. బేసికల్ గా హీరో చనిపోలేదు, హీరో ఏంటంటే నేను కాపాడాను అనే ఒక ఫీలింగ్ తో ఈ జన్మకి చాలని చెప్పేసి తనకు అప్పుడప్పుడు సూసైడ్ థాట్స్ వస్తూ ఉంటాయి కదా, అలాగా తను కాల్చుకొని చనిపోయినట్టు ఒక థాట్ వచ్చేసింది. అలా తను కాల్చుకొని చనిపోతే ఎలా ఉంటుందని చెప్పేసి తను ఊహించుకున్నాడు. అందుకని ఆ టేబుల్ మీద అలా పడుకున్నాడు. అదే సమయానికి నేను వచ్చింది తన తల మీద చేయబెట్టి లేపుతుంది. సరే మన ఇద్దరం కలిసి ఎక్కడికి వెళ్ళాలని నేను డిసైడ్ చేసుకున్నాను, నువ్వు రా అని చెప్పేసి నేను ఆ హీరోని అక్కడ నుంచి తీసుకెళ్తుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. బేసికల్ గా ఈ సినిమా మీకు ఎంతవరకు అర్థమైందో నాకైతే తెలియదు, కానీ నేను ఈ సినిమాను చూసిన తర్వాత అర్థం చేసుకున్న విషయాన్ని మీకు చెప్తాను. అదేంటంటే హీరో ఇలా అవ్వటానికి అంటే తన ఒక డిజార్డర్ తో బాధపడటానికి కారణం వాళ్ళ నాన్న. అది కూడా హీరో వాళ్ళ నాన్న హీరో వాళ్ళ అమ్మని అతి భయంకరంగా టార్చర్ చేసేవాడు. ఆ బాధ తట్టుకోలేక తానే కవర్ తో మొహాన్ని కవర్ చేసుకునేవాడు. నిజం చెప్పాలంటే హీరో చిన్నప్పుడు వాళ్ళ నాన్న దగ్గర నుంచి వాళ్ళ అమ్మని కాపాడలేకపోయాడు. కానీ పెద్ద అయిన తర్వాత వాళ్ళ అమ్మ పడిన బాధ ఏ అమ్మాయి పడకూడదని చెప్పేసి అమ్మాయిల్ని ఎవరు కిడ్నాప్ చేసినా, అమ్మాయిలతో ఎవరైనా మిస్బిహేవ్ చేసినా సరే వాళ్ళని అతి దారుణంగా హీరో ట్రీట్ చేస్తూ ఉంటాడు. అలాగే చేస్తూ ఉన్నాడు కూడా. కాకపోతే వాళ్ళ నాన్న పెట్టిన ఇబ్బంది వల్ల హీరో ఇప్పటికి కూడా ఆ ట్రాన్స్ లోంచి బయటకు రాలేదు.
ఉండదు. కాకపోతే వాళ్ళ అమ్మ పడే ఇబ్బంది ఎవరు పడకూడదని చెప్పేసి అమ్మాయిలందరినీ కాపాడుతూ ఉన్నాడు. అది ఒక పక్క నుంచిదే. ఇప్పుడు నీనా ఉంది కదా, ఆ అమ్మాయి కూడా కొంతమంది వల్ల చాలా అభిజుగ్ గురైపోయింది. ఆల్మోస్ట్ తను చనిపోయింది అనుకుంది. కాకపోతే చివరికి వచ్చి హీరో కాపాడాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి రెస్టారెంట్ లో కూర్చొని ఇది ఒక మంచి రోజు అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళకి ఇష్టం వచ్చిన ప్రదేశానికి వెళ్తున్నారు. సో దీన్ని బట్టి నేను అర్థం చేసుకుంది ఏంటంటే, మన జీవితంలో స్టార్టింగ్ ఎంత దరిద్రంగా ఉన్నా, ఎన్ని కష్టాలున్నా సరే మనకంటూ ఒక రోజు వస్తుంది. అది కూడా మన జీవితాన్ని మనం మధ్యలో ముగించుకోకుండా ఉంటే తప్పకుండా వస్తుంది. కాబట్టి ఈ సినిమాని నేను అలా అర్థం చేసుకున్నాను. మీరు కూడా నిజంగా ఇలా అర్థం చేసుకుని ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే ఈ సినిమా బాగా నచ్చింది. ఏది ఏమైనా సరే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ సినిమా ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.